ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఏంటండి? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అంటున్నాడు. క్షయమైన ఆహారం అంటే పోయే ఆహారం, అంటే అది ఒకరోజు ఉండి రెండో రోజు పాడైపోయే ఆహారం. నిత్యము ఉండలేని ఆహారం కొరకు, అశాశ్వతమైన ఆహారం కొరకు కష్టపడకండి కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం, అంటే కనబడని అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అంటున్నాడు. ఈ మాట మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే, అంటే మనం తినడానికి తిండి వద్దా, మనం తినడానికి తిండి లేకుండా వాటి కొరకు కష్టపడొద్దా అంటే కష్టపడాలి, ప్రయాసపడాలి. కానీ ఈ క్షయమైపోయే, కొంతసేపులో పాడైపోయే, ఒకరోజు రెండు రోజుల్లో పాడైపోయే ఆహారం కొరకే కష్టపడుతూ ఉండడం కాదు, కానీ నిత్య జీవము కలుగుచేయు అక్షయమైన ఆహారం, అంటే దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజించడానికి కష్టపడే వారిగా ఉండాలండి. ఈనాడు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ఎంత భుజిస్తున్నారు? అనుదినం వారు క్షయమయ్యే ఆహారం, అంటే కొంతసేపులో మాయమైపోయే ఆహారం, ఈ లోకం వరకే ఉండే ఆహారం, తాత్కాలికమైన ఆహారం కొరకు పగలు రాత్రి కష్టపడుతున్నారు. కానీ దేవుని యొక్క ఆహారాన్ని, జీవాహారాన్ని పొందుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత పాటుపడుతున్నారు? ఈరోజు ప్రభు మిమ్మల్ని అడుగుచున్నాడు, మీరు జీవాహారాన్ని పొందుకుంటున్నారా? జీవాహారం కొరకు కష్టపడుతున్నారా? ఆహారాన్ని భుజిస్తున్నారా? ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ జీవాహారాన్ని భుజిస్తామో, అనుదినము దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తామో, తద్వారా మనం దేవుని రాజ్యానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం అన్న విషయాన్ని గమనించాలి. అక్కడున్న ప్రజలు యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో యేసుక్రీస్తు ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యాలు, సూచక క్రియలు, ఆ యొక్క ప్రజల జీవితంలో అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. అయితే చాలామంది జనసమూహం ప్రభువుని వెంబడించారు. అయితే కొంతమంది దేవుని వెంబడించి, ఆ జనసమూహం అంట దేవుని వెంబడిస్తున్నారు. ఆ వెంబడించే విషయంలో కూడా వారు వెంబడిస్తే వారి కొరకు ప్రభువే అంటున్నాడు. ఏమని అంటే, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ జనసమూహం అంట ఈ యేసయ్య యొద్దకు వెళ్తే, యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మందికి పోషించాడు కదా. సో ఈ యేసయ్య దగ్గరికి వెళ్తే నా ఆహారం నేను తినేయచ్చు, ఈ యొక్క రొట్టెలు నేను పొందుకోవచ్చు అని చాలామంది జనసమూహం దేవుని యొద్దకి వస్తూ ఉండేవారంట. అయితే దేవుడు వారి కొరకు అన్నాడు, మీరు సూచనలు చూడడానికే కాదు, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందడానికే నా యొద్దకు వస్తున్నారు అంటున్నాడు. ఆ మాట చెప్పి ఆ యొక్క ప్రజలకి ఈ మాట చెప్తున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు కానీ అక్షయమైన జీవాహారము, నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అంటున్నాడు. నిజమేనండి, నిత్య జీవము ఇచ్చు అక్షయమైన ఆహారమైన దేవుని వాక్యం కొరకు మనం కష్టపడే వారిగా ఉండాలి. దేవుని వాక్యం వినేవారిగా ఉండాలి. వినుటకు ప్రయాసపడాలి. దేవుని వాక్యాన్ని చదువుటకు ప్రయాసపడాలి. దేవుని వాక్యాన్ని భుజించుటకు మనం ప్రయాసపడితే దాని ద్వారా మనకి ప్రతిఫలం ఉంటుంది. అదే నిత్య జీవం అన్న విషయాన్ని గమనించి, కేవలం ఈ యొక్క క్షయమైపోయే, పాడైపోయే, ఈ లోకం వరకే పరిమితం ఉండే ఈ యొక్క క్షయమైపోయే ఆహారం కొరకు కేవలం వాటి కొరకే కష్టపడడం కాదు, కానీ అక్షయమైన ఆహారం, నిత్య జీవాన్ని ఇచ్చు ఆహారాన్ని పొందుకొని భుజించడానికి ప్రయత్నిద్దాం. తద్వారా నిత్య జీవాన్ని పొందుకుందాం. దేవునితో సదాకాలం దేవుని రాజ్యంలో నిలిచి ఉందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.